నేపాల్ ప్రైమ్ మినిస్టర్ కేపీ శర్మ ఓలీ మరొకసారి శ్రీరాముడి జన్మస్థలాన్ని తప్పుగా కోట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన ఆరోపణలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. రాముడు నేపాలి అని, ఆయన గురించిన రామాయణ మహాకావ్యాన్ని వివరించిన వాల్మీకి అంటూ ఆయన కూడా నేపాలి అని అన్నారు. వాల్మీకి రాసిన అసలైన రామాయణం ఆధారంగానే తాను ఈ మాట చెబుతున్నానని తెలిపారు. కాఠ్మాండులోని టూరిజం అండ్ సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ నిర్వహించిన ఓ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ కేపీ శర్మ ఓలీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాలను తాము అంతగా ప్రచారం చేయలేకపోతున్నామన్నారు. అంతేకాదు శివుడు విశ్వామిత్రుడు కూడా తమ దేశంలోనే జన్మించారని, ఇది తాను సొంతంగా చెబుతున్నది కాదని, వాల్మీకి రాసిన రామాయణంలోనే ఇది కూడా ఉందన్నారు. గతంలో నేపాల్ అనేది అఖండ భారత్ లో ఉండొచ్చు గాని ఇప్పుడు మాత్రం నేపాల్లో భారతదేశానికి ఒక పొరుగు దేశమని గుర్తు చేశారు. రాముడి అస్తిత్వం నేపాల్ దేశంలోనే సజీవంగా ఉందని ఆయన అన్నారు. ఇతిహాసాల్లో పేరున్న అనేక ప్రాచీన ప్రదేశాల్లో ఇప్పటి నేపాల్లోనే ఉన్నాయని ఆయన 2020లో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అప్పట్లోనూ నేపాల్లోని చిత్వాన్ జిల్లాలోని థోరీ ప్రాంతంలో నిజమైన అయోధ్య అని, శ్రీరాముడు అక్కడే జన్మించారని ఆయన అన్నారు. ఇప్పుడు తమ దేశంలోని సూన్సారి జిల్లాలో అన్ని ఉన్నాయని అంటున్నారు కేపీ శర్మ ఓలీ. రాముడు పుట్టిన స్థలం నేపాల్లోనే ఉందని, అది ఇప్పటికీ అక్కడే ఉందన్నారు ఆయన. దీన్ని తాము అంతగా ప్రచారం చేయలేకపోతున్నామని వ్యాఖ్యానించారు. అది కొందరిని బాధిస్తుందని తాను భావిస్తున్నానన్నారు. ఈ వాస్తవాన్ని నేపాలీ ప్రజలు నిర్భయంగా ప్రచారం చేయాలని ఓలీ పిలుపునిచ్చారు. భారతదేశంలోని యూపీ అయోధ్య అన్నది ఫేక్ అని, అసలు శ్రీరాముడు జన్మస్థలం నేపాల్లోనే ఉందని అన్నారు. యూపీ అయోధ్యను ప్రమోట్ చేసుకునేందుకు అయోధ్యను రాముడు జన్మస్థలంగా భారత్ దుష్ప్రచారం చేస్తుందంటున్నారు ఆయన. రామ జన్మస్థలంపై ఎవరైనా వేరే కథలను ఎలా సృష్టించగలరని ప్రశ్నించారు. ఆయన చేసిన ఈ కామెంట్స్ మరొకసారి వివాదం రగులుకునేలా చేశాయి. గతంలో నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ ఓలీ 2015-16, 18-21 సంవత్సరాల మధ్యలో పనిచేశారు. అయితే అప్పటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2021 మే 13వ తేదీన మరోసారి ఓలీని రాష్ట్రపతి బిద్యాదేవి భండారి ప్రధానిగా నియమించడం వివాదాస్పదంగా మారింది. ఈ నియామకం రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడంతో ఓలీ అప్పట్లో రాజీనామా చేయాల్సి వచ్చింది. నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ ఓలీ భారత వ్యతిరేక విధానాలతో పనిచేస్తూ ఉంటారు. ముఖ్యంగా చైనాకు అన్ని విషయాలతో మద్దతు ప్రకటిస్తూ చైనా నుంచి సహాయ సహకారాలను అందుకోవడం కోసం తహతహలాడుతూ ఉంటారు. ఓలీ తన పదవీ కాలంలో ఎప్పుడూ చైనాతో సత్సంబంధాలను ఏర్పరచుకునేందుకు తీవ్రంగా కృషి చేశారు. చైనా మాట జవదాటని విశ్వాసం కనబరిచారు. భారతదేశ భూభాగాలను కలుపుకొని కొత్త నేపాల్ మ్యాప్ విడుదల చేయడంతో మన దేశం తన నిరసన వ్యక్తం చేయడంతో వివాదానికి దారితీసింది. అయినా తన పదవీ కాలంలో తన చర్యల ద్వారా అభిమానులను, విమర్శకులను ఇద్దరిని సమానంగా సంపాదించుకున్నారు. కేపీ ఓలీ పేరు చెప్పగానే ఆయన అభిమానులకు 2 సార్లు కిడ్నీ మార్పిడి చేయించుకున్న, పలుమార్లు ప్రధానమంత్రిగా దేశాన్ని నడిపించి జాతీయవాదాన్ని సమర్థించిన చురుకైన నాయకుడు కనబడుతూ ఉంటారు. అదే సమయంలో ఓలీ పదవిలో కొనసాగడానికి అన్ని దారులను ఉపయోగించుకుంటారని ఆయన విమర్శకులు అంటారు. తన ప్రత్యర్థులపై పదునైన వ్యంగ్యాస్త్రాలు సంధించడంతో దిట్టగా ఉండే ఓలీకి తన ఇష్టం వచ్చినట్లు రాజకీయ ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఉంటారు, లేదంటే వాటిని తోసిపుచ్చుతూ ఉంటారనేది పేరుంది. భారతదేశంతో సహాయ సహకారాలు లేనిదే నేపాల్లో పూట గడవదు. అన్ని విషయాల్లోనూ భారత్ నుంచి సరఫరాలు జరగనేందే నేపాల్ వ్యవహారాలు సాఫీగా సాగవు. అయినా డ్రాగన్ కంట్రీ కుట్రల కారణంగా నేపాల్ నాయకత్వంలో ఈ పార్టీ లైన్ చాలా కాలంగా కేపీ శర్మ ఓలీ రూపంలో కొనసాగుతోంది. ఎడ్డమంటే తెడ్డమనే నైజం ఈయన సొంతం. మన దేశంతో ఏ ఒక్క అంశంతోనూ ఆయన అభిప్రాయాలు సజావుగా ఉండకపోవడం గమనించాల్సిన విషయమంటారు పరిశీలకులు. కమ్యూనిస్టు పాలనను స్థాపించే ప్రయత్నంలో ఆయన తన జీవితంలో 14 సంవత్సరాలు జైలులో గడిపారు. ఆయన అభిమానులు ఆయనను విప్లవకారుడిగా, సోషలిస్టు నాయకుడిగా అభివర్ణిస్తూ ఉంటారు. గత సంవత్సరం ఆయన ఒక నేపాలీ వార్తాపత్రికలో నేను నా మనసు నుంచి ఓటమి, అవమానం అనే పదాలను తొలగించాను అంటూ రాసుకొచ్చారు. అదే కథనంలో కొన్నిసార్లు ఎవరైనా నన్ను జయించామని సంబరాలు చేసుకుంటుంటే నేను దాడికి సిద్ధమవుతుంటానని, నేను ఓడిపోయినా వెంటనే లేస్తాననడం ఆయన మనస్తత్వాన్ని తెలియజేస్తోంది. 2022లో జరిగిన ఎన్నికల్లో ఆయన పార్టీ పార్లమెంటులో 2వ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఆయనే ముందున్నారు. ఆ సమయంలో ప్రచండకు ఓలీ పార్టీ మద్దతు ఇచ్చింది. ఓలీ ప్రచండను ప్రధానిని, ఆయన ఎంపీలను మంత్రులుగా చేశారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. ప్రచండ పార్టీ అయిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ అధ్యక్ష ఎన్నికల్లో నేపాలీ కాంగ్రెస్ నాయకుడైన రామచంద్ర పౌడెల్కు మద్దతు ఇచ్చింది. ఆ తర్వాత యూనిఫైడ్ మార్కిస్ట్ లెనినిస్ట్ మావోయిస్ట్ కూటమి విచ్ఛిన్నమైంది. ఆపై కాంగ్రెస్ మద్దతుతో కేపీ ఓలీ ఇప్పుడు ప్రధాని అయ్యారు. ఓలీపై గతంలో ఎన్నో విమర్శలు వచ్చాయి. అయినా జాతీయవాదిగా ఆయనకు గుర్తింపు ఉంది.
భారతదేశం నేపాల్ మీద దిగ్బంధనం విధించినప్పుడు కేపీ ఓలీ యుఎంఎల్ నాయకుడు కార్మికులు మాత్రమే దానికి వ్యతిరేకంగా గళం విప్పారు, బహిరంగంగా విమర్శించారు కూడా. ఇప్పుడున్న నేతల్లో కేపీ ఓలీయే శక్తివంతులని దేశంలో పేరుంది. ఆయన తన అభిప్రాయాన్ని బాహాటంగా వెల్లడించడానికి వెనుకాడరని నాయకుడిగా జనం భావిస్తూ ఉంటారు. ఓలీ హయాంలోనే నేపాల్ పార్లమెంటులో భారతదేశానికి సంబంధించిన భూభాగాలపై కొత్త మ్యాప్ ను ఆమోదించారు. ఆ విషయం ఒకటే కాదు, మన దేశపు పురాణ గాథల విషయంలోనూ ఆయన విరుద్ధమైన ప్రకటనలు చేశారు. ఆయన వ్యాఖ్యలు మన దేశం ధార్మికతను ప్రశ్నించే విధంగా ఉన్నాయి. గతంలో భారత వ్యతిరేకత వెళ్లగక్కిన 73 ఏళ్ల వయసున్న ఓలీ నేపాల్ ప్రధానిగా పాలనా వ్యవహారాల నుంచి పొరుగు దేశాల వరకు అందరితో గిల్లి కజ్జాలు పెట్టుకుంటారని ఓలీపై ఆరోపణలున్నాయి. నేపాల్లో చైనా రాయబారిగా ఉన్న 54 ఏళ్ల హౌయాంకి అనే మహిళకు శర్మ ఓలీ మధ్య సంబంధాలపై అప్పట్లో అనేక పుకార్లు షికార్లు కూడా చేశాయి. రాయబారి ద్వారా చైనా పాలకులు హనీ ట్రాపింగ్ యత్నాలు చేశారని మీడియాలో కథనాలు వచ్చాయి. విదేశీ దౌత్యవేత్త పిఎం ఓలీపై వచ్చిన వార్తలు వాస్తవం కాదని నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది. 2015లో నేపాల్ దిగ్బంధనం సమయంలో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓలీ కఠిన వైఖరి అవలంబించారు. భారతదేశంతో నేపాల్ సన్నిహిత వాణిజ్య సంబంధాలకు ప్రత్యామ్నాయంగా చైనాతో వాణిజ్యం బలోపేతం చేశాడు. భారతదేశంతో వివాదాస్పదమైన భూభాగాలతో సహా రాజ్యాంగ సవరణ ద్వారా నేపాల్ మ్యాప్ కొత్తది తీసుకొచ్చి వివాదాన్ని రాజేశాడు. ఈ వ్యవహారంలో స్వదేశంలో జాతీయవాదిగా ప్రశంసలు అందుకున్నారు. ఓలీ అధికారంలో ఉన్నప్పుడు నేపాల్ దేశం ఆర్థిక వృద్ధి సాధించడంలో విఫలమైందనే విమర్శలు కూడా ఉన్నాయి. ఉత్తరాఖండ్ పిథోర్గఢ్ జిల్లాలో ఇండియా, నేపాల్, చైనా ట్రై జంక్షన్ వద్ద లింపియాధురా, లిపులేక్, కాలాపానీలను కలిగి ఉన్న 372 చదరపు కిలోమీటర్ల ప్రాంతాలు తమకు చెందినవని ఓలీ హయాంలోనే వివాదం రాజుకుంది. ఈ వివాదం 2019 నవంబర్లోనే మొదలైంది. భారత ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత కొత్తగా ఇండియా మ్యాప్ విడుదల చేసింది. ఆ సమయంలో కాలాపానీ రీజియన్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పిథోర్గఢ్ జిల్లాలో ఉన్నట్లుగా చూపింది. దీంతో నేపాల్ దీనికి తీవ్ర అభ్యంతరం కూడా తెలిపింది. దీనిని వ్యతిరేకిస్తూ 2020 జనవరిలో నేపాల్ దిగువ సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. అలాగే భారత్ లిఫ్ట్లేక్ ప్రాంతంలో రోడ్డు నిర్మాణాలు చేపట్టడంపై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ 3 ప్రాంతాలు మన దేశానికి సంబంధించి భౌగోళికంగా, రక్షణ పరంగా కీలక ప్రాంతాలుగా ఉంటాయి. అయితే చైనా ప్రోద్బలంతో ఈ ప్రాంతాలను అడ్డుపెట్టుకుని తీవ్రంగా విమర్శలు చేశారు నేపాల్ ప్రధాని ఓలీ. గతంలో కరోనా భారతదేశం నుంచే వచ్చిందని, రాముడు నేపాల్లోనే జన్మించాడని తలతిక్క వాదాలు చేశారు. ఇప్పుడు తాజాగా మరొకసారి మరి కాస్త వివరాలతో రాముడి జన్మస్థలాన్ని వివాదాస్పదం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.